మీద శేషు మీద ఇతర మరికొంతమంది మీద కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ 50 మందికి పైగా ఆ కేసులో అరెస్ట్ చేశారు. దేవినేని అవినాష్ విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆయన మాట్లాడుతూ ఉన్నారు. వల్లభనేని వంశీ అరెస్టుకు సంబంధించి ఒకసారి ఏం మాట్లాడుతున్నారు? ఒక కక్షపూరితంగా మనం ముందుకెళ్ళాలి. ప్రజాస్వామ్యం గారు కూనీ చేసి, రాజ్యాంగాల్ని చట్టాలను గారు కూనీ చేసి డైరెక్ట్గా తప్పుడు కేసులు, కిడ్నాప్, మర్డరు, భయపెట్టిస్తాం, బెదిరిస్తాం, తప్పుడు కేసులు పెట్టి ఉదయం ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసి ఈరోజు ముందుకు తీసుకెళ్తాం జరుగుతుంది. తప్పకుండా దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఇలాంటి వ్యవహారాలు, ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరిగా గుర్తుపెట్టుకోవాల్సింది, రేపు మళ్ళీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి మా నాయకుల్ని, మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళని తప్పకుండా చట్టపరంగా చట్టం ముందు నిలబెట్టే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. తప్పకుండా ఏదైతే ఈ తప్పుడు కేసులు ఇష్యూస్ అన్ని గారు కోర్టు వారి గారు గమనించి మా నాయకులకి, మా కార్యకర్తలకి న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. తప్పకుండా ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మేర రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, లేకపోతే వాళ్ళు ఎవరైతే కక్షపూరితంగా ఉన్నారో వాళ్ళ మీద ఎలాగైనా యాక్షన్ తీసుకోవాలని చెప్పిన ఒక ఉద్దేశంతో నడుస్తుంది. ఇది ఎన్నో కాలాల్లో ఎంతో కాలంగా నడవదని గారు ఈ సందర్భంగా చెప్పారు. ఎస్సీ కేసు కూడా పెట్టారు ఈరోజు అదే చెప్తున్నాం కదా, భయపెట్టిస్తాం, ఎస్సీ ఎస్టీ మర్డరు అంటే అనేక కేసులు పెట్టారు. వీటిలన్నిటి మీద గారా జడ్జి వారు తగిన న్యాయం తీసుకోవాలని చెప్పిన గారా జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మా నాయకులకు, మా కార్యకర్తలకు అండగా ఉంటామని సందర్భంగా చెప్తున్నాం. ఎస్, దేవినేని అవినాష్ ఖండిస్తూ ఉన్నారు వల్లభనేని వంశీ అరెస్టుని. పర్టికులర్గా వేధింపుల్లో భాగంగా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే వల్లభనేని వంశీని అరెస్టు చేశారు అంటూ ఆయన ఆ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తూ ఈ రకమైన కామెంట్స్ కూడా చేశారు. విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దేవినేని అవినాష్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా చట్టాలకు విరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా అన్యాయంగా ఎవరెవరైతే అరెస్ట్ చేశారో ఆ పోలీసు అధికారుల పైన కూడా చర్యలు తీసుకుంటామంటూ ఆయన ఒక హెచ్చరిక కూడా జారీ చేస్తున్నారు. ప్రస్తుతం వల్లభనేని వంశీ హైదరాబాద్ నుంచి విజయవాడకి తరలిస్తున్నారు. మార్గ మధ్యంలో ఉన్నారు. నల్గొండ సమీపంలో, ప్రస్తుతం నార్కెట్పల్లి సమీపంలో వల్లభనేని వంశీ కాన్వాయ్ ఉన్నట్టుగా సమాచారం తెలుస్తుంది. సో ఇంకొక 2 గంటలు లేదా 2:30 గంటల్లో ఆయన విజయవాడకి రీచ్ అయిపోయే అవకాశం ఉంటుంది. విజయవాడ పడమట పోలీస్ స్టేషన్కి సరాసరి తీసుకెళ్తారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కాబట్టి